ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించబోయేది కేవలం కేక్ షో మాత్రమే కాదు, అంతకు మించి ఏంట్రా తిను అంతకు మించి అంత ఎలివేషన్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఆ విషయం తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు. ఇప్పుడు మనం టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాం. అడుగు పెట్టగానే కేక్ స్మెల్ ఎంత బాగా వస్తుందో దెబ్బకి బ్రెయిన్ మొత్తం ఫ్రెష్ అయిపోయింది. ఇక్కడ ఫోటో తీయించుకోవాలంటే ఎంత కష్టపడ్డాలో. బాబు ఒక 1 మినిట్ పక్కనుండ్రా అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాను. టడా! నా వెనకాల కనిపిస్తున్నదే కేకు. ఫస్ట్ అయితే ఏమనుకున్నారు నిజంగా చెప్పండి? ఏదో సెట్టింగ్ అనుకుని ఉంటారు కదా. ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. ఇప్పుడు మీరు చూడబోయే మొత్తం కూడా కేక్లే. ఈ ప్రిన్సెస్ గౌన్ ఎంత బాగుందంటే చేత్తో తాకి చూడాలనిపించింది. ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందన్నమాట. దానికోసం ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ అందరూ అటెండ్ అయ్యారు. మా చార్వి గారు నెక్స్ట్ బర్త్డేకి ఈ కేక్ కావాలంట. ఈసారి కేకులతో పాటు వాటర్ ఫాల్ కూడా పెట్టారు. ఈ ఎఫెక్ట్ అయితే అదిరిపోయింది. అందరూ కూడా ఆగి ఫ్యామిలీస్ తో ఫోటోస్ తీయించుకుంటున్నారు. ఒక బిర్యానీ చేయడానికి గంట పడుతుంది. అలాంటిది ఇన్ని కేకులు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో. చాలా పేషెన్సీ కావాలి. మహానుభావులు ఎంతమంది కలిసి చేస్తే ఇదంతా జరిగిందో గానీ వీళ్ళ క్రియేటివిటీకి, పేషెన్సీకి, ఇంకా హార్డ్ వర్క్ కి ఒక లైక్ ఇవ్వాల్సిందే మీరంతా. సడన్ గా చూసి ఏంట్రా ఇంత పెద్ద డబ్బా ఉంది అనుకున్నాను. ఆఖరికి ఆ కిందున్న స్వీట్స్ కూడా కేక్ తో చేసినవే. ఓకే, మనం ఇప్పుడు కేక్స్ థీమ్స్ అన్ని చూసేసుకొని పక్కకు వచ్చాము. ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్ అన్నమాట. అక్కడ కేక్ స్మెల్ తో వచ్చిన క్రేవింగ్స్ ని ఇక్కడ పోగొట్టుకోవచ్చు. ఈ తమ్ముడు పిజ్జాని ఓవెన్ లో వేడి చేసి వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాడు. పెద్ద బాస్కెట్ లో వండేస్తున్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక ఈ షోలో ఉన్న కిడ్స్ అందరి కాటన్ క్యాండీ దగ్గర నిల్చున్నారు. గిర్రు మన బొంగరాన్ని తిప్పినట్టు తిప్పేస్తున్నాడు పుల్ల మొక్కని. ఇంతలో మా చార్విగడి చూపు పక్కనున్న ఐస్ క్రీమ్ మీద పడింది. ఏ ఫ్లేవర్ అడగాల అని చించి ఆలోచించి ఒకటి అడిగింది. లాస్ట్ మేము ఎంచుకున్న కళాఖండాన్ని మించిపోయింది వీళ్ళ కళాఖండం. ఈ చెస్ బోర్డ్ కంటే కూడా దాని మీద నిలిచిన గుర్రం క్యూట్ ఉంది కదా. పాలరాతి శిల్పాలన్నీ అదిరిపోయాయి. ఎలా మోసుకొచ్చారో వీటన్నిటిని. ఏదైనా స్టిల్ ఇవ్వరా అంటే ఏకంగా సింహాన్ని తోలుతున్నట్టు స్టిల్ ఇస్తుంది మా చార్వి. ఇవన్నీ కూడా మార్బుల్ తో చేసిన ఐటమ్స్. పొరపాటున చేయి జారి కాలు మీద పడిందంటే కేవ్ అని కేక పెడతాం. రైట్ సైడ్ కప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కాస్ట్ ఎంతో గెస్ట్ చేయగలరా? 5000 రూపీస్ అంట. వినగానే నాది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఒక ఆవిడ చైర్లో కూర్చుంది. ఇవన్నీ కూడా ఆవిడే చేసిందంట. కలెక్షన్ అయితే బాగుంది, యూనిక్ గా కూడా ఉంది. కాకపోతే 600 కి తక్కువలో ఏమీ లేవు. ఇక్కడ ఈ కప్స్ అన్ని చూడడానికి సిరామిక్ తో చేసినట్టు ఉన్నాయి కానీ ప్లాస్టిక్ తో చేసినవే. ప్లాస్టిక్ బ్రష్లు కూడా సిరామిక్ బ్రష్ లా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న లైట్స్ జస్ట్ 600 రూపీస్ అంతే, కానీ చాలా మోడర్న్ గా ఉన్నాయి. ఎంత ముద్దుగా కూర్చొని ఎంత బాగా వాయిస్తున్నారో తాతయ్య తక్కతాయి అనుకుంటూ రా 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 పక్కన కూర్చో అంటున్నట్టున్నాయి కదా. ఇక ఈ సెట్, ఆ క్యాప్ వేరే లెవెల్ అసలు. దీన్ని ఇంట్లో యూజ్ చేసే కన్నా డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటే అదిరిపోతుంది. చూసి లైట్ వెయిట్ ఉంటది అనుకున్నా, కానీ హెవీగా ఉంది. ఎందుకంటే అది గ్లాస్ జార్ కదా. ఇక 1500 రూపాయలకి 4 తాబేళ్ళు వచ్చేస్తాయంట. చెడు వినకు చూడకు మాట్లాడుకు అంటున్న గుడ్ల గుబులు. మా చార్వి గాడంతుంది ఈ పీకాక్. ఇంత మంచి కలెక్షన్ పెట్టుకుని షాపింగ్ చేయకపోతే ఎలాగా? అందుకే బ్లాక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా 120 రూపీస్. పిలిచి మరీ ఫ్రీ కాఫీ ఇచ్చారు విత్ కోకో పౌడర్ డెకరేషన్. పానీపూరి అప్పడాల్ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తుంటే మా చార్విగాడు మాత్రం వాడి నేమ్ లో ఉన్న లెటర్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ టేబుల్ మొత్తాన్ని మడత పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చంట. ఇంకా ఇక్కడ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. నా చేతిలో ఉన్న ఐటమ్ చాలా వెయిట్ ఉంది. ఇక్కడ అన్ని కూడా రాగి, ఇత్తడి, కంచు ఈ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చలికాలం కదా, ఇంట్లో వేసుకోవడానికి స్లిప్పర్స్ చూస్తున్నాం. కాకపోతే మా చార్విగడి సైజ్ మాత్రం లేదు. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో పార్టీ వేర్ హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏ స్లిప్పర్స్ అయినా సరే 700 రూపీసే. తినడానికి ఏదో ఇస్తున్నారు కదా అని ఇచ్చేసుకుంది. అది పులిహోర అని తెలిసిన తర్వాత ఇన్ని నేషాలు ఇస్తుంది. మ్యాగీ దగ్గరికి మాత్రం పులిహోర ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ని కుక్ చేసి మనకి టేస్ట్ చూపిస్తారు. నచ్చితే కొనుక్కుంటామని. 1-2 ఐటమ్సే కాదు, చాలా ఉంటాయి. మనం ఇప్పుడు గులాబ్ జామున్ ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ శాంపిల్స్ ఎంతెంత ఉంటాయో మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ శాంపుల్ వచ్చేసి సాంబార్కి. వాళ్ళు సాంబార్తో పాటు మినీ ఇడ్లీ కూడా చేసి రెండిటి కాంబినేషన్ చూపిస్తున్నారు మనకి.
చకచకా మొజిటోస్ చేసేస్తున్నారు. చూడడానికి మిక్చర్ లా ఉంది, తింటే మాత్రం తిబ్బుందిలా ఉంది. అందుకే నాకు కొత్తవి ట్రై చేయాలంటే చాలా భయం. మా చార్విగాడు మా హస్బెండ్ మాత్రం క్వైట్ ఆపోజిట్. నాకు బాగుంటే బాగుందని తింటారు, బాగాలేకపోతే లైట్ తీసుకుంటారు. ఎవరు మా చార్విగాని కట్టిపడేసినట్టు ఈ షాప్ దగ్గర నుంచి రావడానికి 15 మినిట్స్ పట్టింది. మన అమ్మమ్మస్ కాలంలో ఉండే జ్యువెలరీ అనమాట. సింపుల్గా నాకు అలాంటివి చాలా బాగా నచ్చుతాయి. కాస్ట్ మాత్రం మరీ టూ మచ్ చెప్తున్నారబ్బా. 950 రూపీస్ అంట. అసలేం లేదు, ఒక చిన్న చైన్, సెంటర్లో ఒక చిన్న లాకెట్లా ఉంటుంది కదా, అది టూ మచ్ అనిపించింది నాకైతే. కాకపోతే ఆలోచించాను కానీ మళ్ళీ పెట్టేసా. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ ఉంటుంది చుట్టుపక్కల అంతా కూడా, ఇలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఈ దగ్గర కలెక్షన్ అయితే ఒక మాదిరిగా ఉంది కానీ రేట్లు మాత్రం బాగా హైలో ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ 550 అంట. వినగానే ఎక్కడ తీసి అక్కడ సైలెంట్గా పెట్టేసి పక్క షాప్కి వెళ్ళిపోయాను. కొన్ని చోట్ల ఎందుకో మరీ టూ మచ్ చెప్తారు ప్రైస్. అంత క్వాలిటీ ఉంటుందా అంటే కూడా డౌటే. కొన్ని షాప్స్ ఉంటాయి, వెతుక్కోవాలి మనం. మంచి క్వాలిటీ, మంచి ప్రైస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న షాపు అలాంటిదే. భలే ఉన్నాయి ఇక్కడ కలెక్షన్. ప్రైస్ ఎనీ ఇయర్ రింగ్స్ 100 రూపీస్ ఆర్ 120 రూపీస్ అంతే. ఇంకా కిడ్స్ అయితే వేరే లెవెల్, చెప్పక్కర్లేదు. నేను చార్విగాడికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి షార్ట్లో రిలీజ్ చేస్తాను. ఈయన డిస్ప్లేలో పెట్టిన ఐటమ్స్ అయితే స్వీట్ షాప్ లో కూడా ఉండవు, అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశారు. నేమ్స్ అయితే మనకి ఐడియా లేదు పెద్దగా. నేను అనుకునేదాన్ని ఇలా డిస్ప్లే పెట్టిన చోట కొనుక్కుంటారా, బయట కూడా దొరుకుతాయి కదా అని. కానీ కొత్తగా ఫుడ్ ట్రై చేయాలి అనుకునే ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కంపల్సరీ కొనుక్కుంటారు. నేను చాలా మందిని చూసాను. ఇక్కడ హ్యాంగ్ అవుతున్న చైన్స్ అయితే టీనేజర్స్ కి, కిడ్స్ కి చాలా బాగుంటాయి. రంగు రంగులతో కలకలాడిపోతుంది ఈ షాప్. ఇది మన అందరికీ తెలిసిందే కదా, చాలా మ్యారేజెస్ లో పెట్టేవాళ్ళు. దీనికి 200 ఛార్జ్ చేస్తున్నారు. బబుల్స్ ఎఫెక్ట్ కావాలంటే 300 రూపీస్ అంట. ఐడియా బాగుంది అనిపించింది నాకైతే. తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ సెటప్. ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చూసి ఎన్ని రోజులైందో అసలు. మా చార్విగాడు చూడడం అయితే ఫస్ట్ టైం. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు పాపం బిడ్డ. వేలు పెడితే పొడి చేస్తుంది అనుకుంటుంది. వీళ్ళిద్దరు మొహాలు చూడండి ఎంత ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. 5 మినిట్స్ కి అలవాటు అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ ఉంటే పిచ్చుక పకోడీ అన్నట్టు చిక్ పకోడీ అంటదేమో. ఈ ఉయ్యాలు నీళ్ళు అమ్మడానికి పెట్టుకుంటే ఎలా ఉందో టెస్ట్ చేద్దామని కూర్చొని వీడియోస్ కూడా తీసేసుకున్నాం. ఇక ఈ షాప్ కూడా చాలా యూనిక్గా ఉంది. పసుపు కుంకుమ వేసుకునే డబ్బా అది. ఇవి వచ్చేసి 150 రూపీస్. ఈ మిక్కీ మౌజ్ అందరికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. చిన్నపిల్లలు అందరూ వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఇక మంత్స్ బేబీస్ అయితే వీడిని దగ్గర నుండి చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా చార్విగాడికి ఈ లేడీ మిక్కీ మౌజే కావాలంట. అందుకే మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాము. ఈవిడికి కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారండో. ఈ పెద్ద క్యూ ఉంది ఈవిడి దగ్గర కూడా. సో అదండి ఇయర్ కేక్ షో. ఎలా అనిపించింది మీ అందరికి? లాస్ట్ ఇయర్ కేక్ షో కూడా మన ఛానల్లో ఉంది, వీలైతే అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.